హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60-90 ఏళ్ల లోపు వయసు గల వారికి ముఖ్యంగా పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త అండి. మరి ఆ పూర్తి డీటెయిల్స్ ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ పొందిన పెన్షనర్ల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఇప్పటివరకు సీజీహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లేదా ఈసీహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కార్డులు ఉన్నప్పటికీ ఇప్పుడు వారు ఆయుష్మాన్ భారత్ పథకం కింద కూడా అర్హులవుతారని ప్రకటించింది. ఇది నిజంగా ఒక భారీ శుభవార్త అని చెప్పవచ్చు. ఇకపై పెన్షనర్ల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కింద 5,00,000 ఫ్యామిలీ కవరేజ్ అయితే వస్తుంది. దీనికి తోడు కుటుంబంలో 70 ఏళ్లు పైబడినటువంటి తల్లిదండ్రులు ఉంటే వారికి అందరికీ కూడా మరొక 5,00,000 ఉచితం అందించనున్నారు. అంటే మొత్తం కవరేజీ 10,00,000 చేరుకూరుతుందన్నమాట. ఈ 10,00,000ను ప్రభుత్వం ఉచితంగా వైద్యానికి అందించడం నిజంగా గొప్ప విషయమే. మరొక ముఖ్యమైన గమనిక ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారికి కూడా ఈ యొక్క అంటే రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి కూడా ఈ యొక్క పథకానికి అర్హులే అవుతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. సీజీహెచ్ఎస్ లబ్ధిదారులు తప్పనిసరిగా సీజీహెచ్ఎస్ లేదా ఆయుష్మాన్ భారత్ ఈ రెండిట్లో ఒక పథకాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఏ పథకం తక్కువ, ఎక్కువ ప్రయోజనకరమైతే ఉంటుందో సరిపోల్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. పెన్షనర్లు తమ ఆరోగ్య అవసరాలు, ఆయుష్మాన్ భారత్ పథకంలో లభించే చికిత్సలు మరియు ఆసుపత్రి నెట్‌వర్క్‌లను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మరోసారి నొక్కి చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్ అయిన వారు కూడా ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులే. ఇది అన్ని రకాల పెన్షనర్లకు ఎంతో ఉపయుక్తకరమైనటువంటి నిర్ణయం. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయితే కోరుతున్నాము.